హరే కృష్ణ. ముక్కోటి దేవతలు శ్రీకృష్ణ భగవానుని యొక్క విశ్వ యాజమాన్యంలో తోడ్పడేటువంటి అధికారులు. ఏ విధంగా అయితే మన దేశ ప్రభుత్వంలో అనేక రకాల మంత్రిత్వ శాఖలు ఉంటాయో, అలాగే ఈ సృష్టిలో కూడా వాయు విభాగం, అగ్ని విభాగం, నీటి విభాగం, వర్ష విభాగం, ఇలా అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో ఉన్న అత్యంత పుణ్యాత్ములైనటువంటి వారికి ఆ పదవులను కట్టబెడతాడు. బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి, చంద్ర పదవి, వరుణ పదవి, ఈ పదవులను మనమైనా కూడా స్వీకరించవచ్చు. శాస్త్రాలలో చెప్పబడినటువంటి ప్రక్రియలను అనుసరించి మనం కూడా ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టవచ్చు. ఏ విధంగా అయితే సాధారణ పౌరుడు కూడా దేశ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాగలడో, అలాగే సాధారణ జీవులు కూడా ఇంద్ర, చంద్ర ఇత్యాది దేవతల పదవులను స్వీకరించగలరు. కాబట్టి ఈ దేవతలు భగవంతుడికి చాలా సన్నిహితమైనటువంటి సేవకులు. ఇంద్రాది వ్యాకులంలోకే మృడయంతి యుగే యుగే భాగవతంలో చెప్పబడింది. ఇంద్రాది దేవతలు ఎప్పుడైతే కలతకు గురవుతారో వారిని ఉద్ధరించడం కోసం స్వయంగా భగవంతుడి అవతరిస్తూ ఉంటాడు. అందుచేత ఒకవేళ ఎవరైనా భగవంతునికి ప్రియమైనటువంటి దేవతలను దూషించినట్లయితే వాళ్ళు గొప్ప అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. దేవతలను పూజించే విధానం ఏమిటంటే వారిని భగవత్ సంబంధంగా పూజించాలి. అందుకే ఏ దేవతార్చనలు అయినా సరే కేశవనామాలు తప్పనిసరిగా చదువుతారు. దేవతలు ఎప్పుడు ప్రసన్నం అవుతారంటే తమను భగవత్ సంబంధంగా ఎప్పుడైతే కీర్తిస్తారో అప్పుడే వాళ్ళు ఆనందిస్తారు. అంతేగాని భగవంతుడి నుండి వేరు చేసి ఎప్పుడైతే దేవతలను కీర్తిస్తామో అప్పుడు దేవతలు సంతృప్తి చెందరు. కనుక కొంతమంది కృష్ణ భక్తులు దేవతలను చులకన చేసి చూస్తారు అని విమర్శిస్తూ ఉంటారు. కాదు, వాస్తవానికి కృష్ణ భక్తులే దేవతలను సక్రమంగా పూజిస్తున్నారు. ఏ విధంగా? భగవత్ సంబంధంగా వారిని కీర్తించడం ద్వారా. శ్రీమద్ భాగవతంలో యథా తరోర్మూల నిషేచనైన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖా ప్రాణోపహారాశ్చ యతేంద్రియాణం తదైవ సర్వార్హణం అచ్యుతేజ్య అని చెప్పబడింది. ఏ విధంగా అయితే చెట్టు వేరుకి నీరు పోస్తే అది శాఖలకు, కొమ్మలకు, పిందెలకు అన్నిటికీ చేరుతుందో, ఏ విధంగా అయితే ఉదరానికి ఆహారం ఇస్తే అది శరీర భాగాలన్నిటికీ చేరుతుందో, అలాగే భగవద్గీతలో చెప్పబడినట్టుగా అహమాదిర్హి దేవానాం అని కృష్ణుడే సకల దేవతలకు, మహర్షులకు మూలం. కాబట్టి ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి సేవిస్తారో వారు సకల దేవతలను సంతృప్తిపరిచిన వారు అవుతారు. ఇది దేవతలను పూజించే సరైనటువంటి విధానం. కృష్ణ భక్తులైనటువంటి వారు ఏ విధంగా అయితే పతివ్రత అయినటువంటి స్త్రీ పురుషులందరినీ గౌరవిస్తుంది, కానీ తన భర్తను మాత్రమే సేవిస్తుంది, అదేవిధంగా కృష్ణ భక్తులు కూడా సకల దేవతలను వారు పూజిస్తారు, అంటే వారిని గౌరవిస్తారు, కానీ సేవించేది మాత్రం ఆ శ్రీకృష్ణ భగవాను ఒక్కడే. సంపూర్ణమైనటువంటి సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.